తండ్రిగా మారడం ఒక గొప్ప ఆధిక్యత. దేవుడు నిన్ను తండ్రిగా మార్చాడు. వేర్ దెర్ ఈజ్ ప్రివిలేజ్ దేర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. తల్లిగా మారడం ఒక ఆధిక్యత, తండ్రిగా మారడం ఒక ఆధిక్యత. ఎంతోమందికి లేదు ఈ ఆధిక్యత. వెంటనే చెప్పాను నేను, వేర్ దెర్ ఈజ్ ప్రివిలేజ్ దెర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు తండ్రిగా మారావు, చాలా సంతోషం. కానీ దాన్ని మించినటువంటి బాధ్యత కూడా ఒకటి ఉండదు. ప్రమోషన్ వచ్చింది తండ్రిగా, తల్లిగా నీకు ప్రమోషన్ వచ్చింది. చాలామందికి ఆ ప్రమోషన్ లేదు. పెళ్ళై 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా సంతానం లేక అల్లాడిపోతున్నారు. దేవుడు మనల్ని ప్రేమించి పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలో దేవుని వాక్యంలో ఈ మాట మనం చూద్దాం. ఇందా చదువుకున్న మాటే మళ్ళీ చదువుతున్నాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. అందరం కలిసి చదువుదాం. తల్లులు, తండ్రులు, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచు. ఈ వాక్యం ఉల్టా ఉంటుంది అనమాట. అదేంటి సార్, పిల్లలు మనకు కోపం రేపుతారు కానీ మనం వాళ్ళకు కోపం రేపడం ఏంటి? ఇది ఉల్టా ఉన్నట్టుంది కదా. నిజానికి మనకు అర్థమయ్యే భాష ఏంటి? ఈ పిల్లలే మనకేం రేపుతున్నారు? కోపం రేపుతున్నారు అనమాట. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, తండ్రులారా తల్లులారా మీరు రేపబాకండి ఎవరి పిల్లల కోపం, మీ పిల్లల కోపం. చాలా విచిత్రం అనిపిస్తుంది ఈ వాక్యం. పిల్లల కోపం మనం రేపటం ఏంటి? ఎలా రేపుతాం? దెర్ ఆర్ మెనీ వేస్. చాలా ఉన్నాయి పిల్లల కోపం రేపటం. 3 విషయాలు చెప్పాడు. ఒకటి, కోపం రేపబాకండి. రెండవది, ప్రభు యొక్క శిక్షలో పెంచండి. శిక్ష మీన్ క్రమశిక్షణలో పెంచండి. మూడవది, ప్రభు యొక్క బోధలో పెంచండి. క్రమశిక్షణలో పెంచాలన్నా బోధలో పెంచాలన్నా ప్రతి ఇంట్లో ఉండాల్సింది ఏంటంటే కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన గురించి నా దగ్గర 3 ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు? 3. చాలా లోతుగా ఉంటాయి. జాగ్రత్తగా వినండి, అడుగుతాను. మొట్టమొదటి ప్రశ్న, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? జరుగుతుంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్, చాలా సంతోషం. రెండవ ప్రశ్న ఇంకొంచెం లోతైంది. ఓకే, మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ప్రైజ్ ద లార్డ్, చాలా సంతోషం. అది ప్రతిరోజు జరుగుతుందా? అప్పుడప్పుడు జరుగుతుందా? ఇప్పుడు ప్రతిరోజు జరుగుతుంది సార్ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కొన్ని చేతులు దిగుతాయి అన్నమాట. ఎందుకంటే కొన్ని ఇళ్లలో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుద్ది, కానీ అప్పుడప్పుడు జరుగుద్ది, బ్రేక్ పడతా ఉంటుంది. చివరిగా 3వ ప్రశ్న, ఇది ఇంకా కొంచెం లోతైంది. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ప్రైజ్ ద లార్డ్, అది ప్రతిరోజు జరుగుతుంది, ప్రైజ్ ద లార్డ్. అర్థవంతంగా జరుగుతుందా? హడావిడిగా జరుగుతుంది, మొక్కుబడిగా జరుగుతుంది. రే రండిరా బాబు, రండి ఫ్యామిలీ ప్రేయర్ రండి, కూర్చోండిరా, చేసుకోకపోతే అదో గిల్టీ ఫీలింగ్ అవసరంగా ఎటో కూడా కానిచ్చేద్దాం, అటు జరుగుతుందా? లేకపోతే అది అర్థవంతంగా మీనింగ్ఫుల్గా జరుగుతుంది. ఇప్పుడు మీనింగ్ఫుల్గా జరుగుతుంది అన్నవాళ్ళు మాత్రమే చేతులేద్దాం. ఇంకొన్ని దిగినాయి అన్నమాట. ఇక్కడ మనం గ్రహించాల్సిన ట్రూత్ ఏంటంటే, మన పిల్లల్ని దైవ భక్తిలో భయంలో పెంచాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి. నెంబర్ 1, అది ప్రతిరోజు జరగాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అర్థవంతంగా జరగాలి. మా సాక్ష్యం ఏంటంటే, మా ఇద్దరు కుమార్తెలు కూడా మా ఫ్యామిలీ ప్రేయర్లోనే మారు మనసు పొందారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 9th క్లాస్లో పెద్ద పాప బాప్టిజం తీసుకుంది, ఇంటర్మీడియట్లో చిన్న పాప బాప్టిజం తీసుకుంది. వాళ్ళు ఏదో యూత్ మీటింగ్కి వెళ్ళి ఒక సువార్త విని రక్షింపబడటం కాదు. మా ఇంట్లో ప్రతిరోజు జరిగేటువంటి ఫ్యామిలీ ప్రేయర్లో దే కేమ్ టు సాల్వేషన్. కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జరగకుండా, అర్థవంతంగా జరగకుండా పిల్లలు రక్షణలోనికి రావడం చాలా చాలా కష్టం. ఐ ఎంకరేజ్ యూ, దయచేసి తండ్రులారా, ఉడ్రో క్రోల్ అనే దైవజనుడు అంటాడు, బ్యాక్ టు ద బైబిల్ డైరెక్టర్, సంఘానికి పాస్టర్ గారు సార్ అయితే కుటుంబానికి పాస్టర్ గారు భర్త అంటాడు. హస్బెండ్ ఈజ్ ఎ పాస్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. భర్తలందరూ ఈ మాట గమనించాలి. హస్బెండ్ ఈజ్ ఏ పాస్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో నీ భార్య, నీ పిల్లల యొక్క ఆధ్యాత్మిక స్థితిని కూర్చున్నటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు ప్రతి భర్తకి ఇచ్చాడు. కనుక ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు ఎవరి భుజాల మీద పెట్టాడు? హస్బెండ్ మీద. కొన్నిసార్లు హస్బెండ్కి నైట్ డ్యూటీస్ ఉంటాయి. అలాంటప్పుడు వైఫ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకొని ఒక పాట పాడి ఒక వాక్యం చదివి ప్రేయర్ చేయాలి. ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రేయర్ లాంగ్ ఉండకూడదండి. చాలామంది పిల్లలకు విసుగు, ఎందుకంటే ఇక మమ్మీ ప్రార్థన చేయడం మొదలు పెడితే
ఊరంతా తిరిగి వచ్చింది అనమాట. ఇక వాడు ప్రార్థన చేస్తాడు, ప్రభువా మమ్మీ తొందరగా ముగించాయా, నాకు నిద్ర అవుతుందయ్యా, ఆకలి అవుతుంది అంటాడు వాడు. అంటే ఒకేసారి 2 ప్రార్థనలు జరుగుతుంటాయి అనమాట. రేపు పిలిస్తే వాడు మళ్ళీ వస్తాడు ప్రేయర్కి. అమ్మో వద్దు, ఈ పొడవైన ప్రార్థనలు ఫ్యామిలీ ప్రేయర్లో ఉండకూడదు. చాలా సింపుల్గా ఒక్క పాట, ఒక చిన్న ప్యాసేజ్ చదువుకోవడం, దానిలో ఒక్క వాక్యాన్ని పిల్లలకి 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఒక్కళ్ళు ప్రార్థన చేయడం. ఈరోజు తండ్రి ప్రార్థన చేస్తే రేపు తల్లి చేయొచ్చు, ఎల్లుండి బాబు చేయొచ్చు, తర్వాత పాప చేయొచ్చు. విదిన్ 20 minutes 25 minutesలో అయిపోతుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది పిల్లలకి. ఎవరు బ్లెస్ చేయబడతారంటే మన పిల్లలే బ్లెస్ చేయబడతారు. ఈ విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు తండ్రులు పిల్లల్ని పెంచే విషయాలు. ఒక వ్యక్తి జీవితంలో ప్రాధాన్యతలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాసి జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవుడు. గాడ్ మీన్స్ ఉదయం లేవగానే తండ్రిగా తల్లిగాను వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని దేవునితో సమయం గడపటం, దాన్ని ఏమంటారు? ఫస్ట్ ప్రయారిటీ గాడ్. రెండవ ప్రయారిటీ ఫ్యామిలీ, నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య, నీ పిల్లలు, సెకండ్ ప్రయారిటీ. మూడవ ప్రయారిటీ మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం. ఒకవేళ సేవకులం, పాస్టర్ గారు నేనున్నా, మేము పాస్టర్స్, మాకు మూడవ ప్రయారిటీ ఏంటంటే పరిచర్య, సేవ. మీకు నాలుగవ ప్రయారిటీ ఏంటంటే దేవుని సేవ. చూసారా? ఫస్ట్ ప్రయారిటీ గాడ్, సెకండ్ ప్రయారిటీ ఫ్యామిలీ, థర్డ్ ప్రయారిటీ దేవుడు మీకు ఇచ్చిన ఉద్యోగం లేదా వ్యాపారం, లాస్ట్ ప్రయారిటీ ఏంటి? దేవుని యొక్క సేవ. చాలాసార్లు మీ జీవితాల్లో, మన జీవితాల్లో చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మీరైనా సేవకులమైన మేమైనా, ఈ దేవుని సేవ అనేది ఫ్యామిలీ దాటి పైకి వెళ్తుంది అనమాట. ఫస్ట్ గాడ్, తర్వాత మినిస్ట్రీ, తర్వాతే ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతారు? ఇంట్లో భార్య పిల్లలు బాగా సఫర్ అవుతూ ఉంటారు. కెరియర్లో సక్సెస్ అవుతారు చాలామంది, కానీ ఫ్యామిలీలో ఓడిపోతారు. మేము కూడా దేవుని సేవలో బాగా సక్సెస్ అయి ఉండొచ్చు, బట్ ఫ్యామిలీలో ఏమైపోతాం? ఓడిపోతాం అన్నమాట. బైబిల్లో నుంచి 3 ఎగ్జాంపుల్స్ నేను చెప్పి క్లోజ్ చేస్తాను. దీని హెడ్డింగ్ ఏంటంటే ఓడిపోయిన తండ్రులు. దేవుడు ఓడిపోయిన తండ్రుల్ని బైబిల్లో మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. ఎందుకంటే మనకి బుద్ధి రావడానికి, మనం జాగ్రత్తగా ఉండడానికి. గాడ్ గేవ్ దీస్ ఎగ్జాంపుల్స్. బైబిల్లో సక్సెస్ఫుల్ స్టోరీ రాశాడు, ఫెయిల్యూర్ స్టోరీ కూడా రాశాడు. సక్సెస్ ఎందుకు రాశాడంటే మనం ఫాలో అవడానికి, ఫెయిల్యూర్ ఎందుకు రాశాడంటే మనం జాగ్రత్తగా ఉండడానికి. నంబర్ 1, మొట్టమొదటి తండ్రి, సరి చేయని తండ్రి. రాసుకోండి. ఎవరా తండ్రి అంటే యాజకుడైన ఏలి. చూడండి, బైబిల్లో చూద్దాం మనం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. అండర్లైన్ చేయండి. యాజ్ ఎ ఫాదర్గా తన కుమారుల యొక్క బిహేవియర్ ఏంటో తనకు తెలుసా తెలీదా? తెలుసు. తాను ఎరిగి, ఏలీకి 2 కుమారులు, పెద్ద కొడుకు పేరు హోఫ్ని, చిన్న కొడుకు పేరు ఫీనెహాస్. ఎంత దుర్మార్గులంటే, చర్చి ఓడడానికి అమ్మాయిలు వస్తారు, తల్లి చెప్తుంది ఈరోజు శనివారం విశ్రాంతి దినం కదమ్మా, కొద్దిగా శుభ్రం చేయమంటే, చర్చి ఊడుస్తానికి వచ్చినటువంటి అమ్మాయిల్ని పక్కకు తీసుకెళ్ళి రేప్ చేసేవాళ్ళు. దాంతో అసలు పిల్లల్ని పంపించాలంటే భయం. 1 రేపిస్టులు, 2 రౌడీలు. రెండో లక్షణం కూడా ఉంది. ఎవరాళ్ళు? రౌడీలు. అక్కడ మాంసం ఉడుకుతూ ఉంటుంది. పాత నిబంధన సూత్రం ఏంటంటే ఒక ఇనప దాంతో గుచ్చి ఎంత మాంసం వస్తే అంత సేవకుడికి ఇవ్వాలన్నమాట. వీళ్ళిద్దరు వస్తారు, రౌడీలు మనుషులను పంపిస్తారు. రేయ్ మాకు రావాల్సిన తీయ అంటాడు. వాళ్ళంటారు, అయ్యా కొద్దిసేపు ఆగయ్యా, ఉడుకుతుంది అయ్యా, ఆగు, ఉడుకుతుంది. ఈ కొవ్వు దేవునికి దహించిన తర్వాత మీది మీకు ఇస్తాం. దేవుడు ఇస్తావా ఇవా, లేకపోతే చెప్పు, 4 గుద్ది తీసుకెళ్తానంట. దబదబా గుద్దటం, వాడికి కావాల్సినంత తీసుకు. ఇప్పుడు చెప్పండి, ఎవడన్నా చర్చికి వస్తాడా? పాస్టర్ గారి కొడుకులు రౌడీలుగా ఉన్నారు, రెండోది రేపిస్టులుగా. వై వాట్ ఈస్ ద రీజన్? తమ కుమారులు ఈ స్థితిలో ఉన్నారని తాను ఎరిగి వారిని ఏం చేయలేదు? ఎందుకు అడ్డగించలేదంటే గారాబం. చిన్నవాడే కదా, తెలుసుకుంటాడు. ప్రేమైన తండ్రులారా, తల్లులారా, దయచేసి మన పిల్లల్ని ఎన్నడూ గారాబం చేయకూడదు. తప్పనిసరిగా వాళ్ళని శిక్షించాలి. దేవుని వాక్యంలో రాయబడింది, తండ్రి శిక్షించని కుమారుడు ఏమవుతాడు? ఆయనకు విరోధిగా మారుతాడు. జాగ్రత్త తండ్రులారా, రేపు నీ కొడుకే నీకు శత్రువు అవుతాడు. ఎప్పుడు? వాడు తప్పు చేసినప్పుడు మనం ఏం చేయకపోతే, శిక్షించకపోతే. అంత వయసు వచ్చింది దాకా కాదు, చిన్నప్పటి నుంచే శిక్షించడం అనేది ప్రారంభం చెయ్యాలి. కానీ టీనేజ్లోకి వచ్చిన తర్వాత
పిల్లల్ని శిక్షించకూడదు. టీనేజ్లోకి వచ్చారు మీ పిల్లలంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్తో సమానం. వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. ఏం చేయాలి? ఒక కోచ్ పేరెంట్స్గా ఉండాలి. ఒక కోచ్ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తాడో పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. టీనేజ్కి ముందు తప్పనిసరిగా వాళ్ళని బెత్తముతోనే వారిని శిక్షించాలి. చేతితో ఎప్పుడు కూడా కొట్టకూడదు. కొంతమంది తల్లులు పిల్లల్ని ఏడబడతారు, కొడతా ఉంటారు చేతితో. ఈ చెయ్యి పిల్లల్ని దీవించడానికే కానీ కొట్టడానికి ఉపయోగించకూడదు. మీ పిల్లల తల మీద చేయబెట్టి ప్రేయర్ చేయండి. బ్లెస్ దెమ్, బ్లెస్ దీస్ చిల్డ్రన్. ఈ చెయ్యి కేవలం పిల్లల్ని బ్లెస్ చేయడానికే కానీ ఎన్నడూ కూడా కొట్టడానికి ఈ చేతిని ఉపయోగించకూడదు. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా బెత్తం ఉండాలి. టీనేజ్ లోపు ఉన్న ఇళ్లలో బెత్తంతోనే వారిని శిక్షించాలి. దీని మీద మేము ఆ స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కోటగిరిలో ఊటీలో చేసామన్నమాట. 10 days ట్రైనింగ్కి వెళ్ళాం. అక్కడ మా ప్రొఫెసర్ చెప్పారు మాకు ట్రైనింగ్లో, పిల్లాడిని తీసుకొని షాప్కి వెళ్ళాలంట. ఏం కొంటానికంటే బెత్తం కొంటానికి. వాడితోనే మోసుకు రావాలంట. అడుగుతాడు, డాడీ ఇది ఎవరి కోసం డాడీ, ఎవరిని కొడతానికి? నిన్ను కొడతానికి రా అని. నన్ను కొడతావా డాడీ? అవును రా, నిన్ను కొడతానికి. నన్ను ఎందుకు కొడతావాడు? నువ్వు ఎప్పుడైనా తప్పు చేస్తే కొట్టడానికి రా అంటే వాడు మెంటల్గా ప్రిపేర్ అయిపోతాడు. ఓహో, నేను తప్పు చేస్తే డాడీ ఏం చేస్తాడు? నన్ను కొడతాడు. మెంటల్గా ఏమైపోతాడు వాడు? ప్రిపేర్ అయిపోతాడు. ఈరోజు పిల్లల్ని శిక్షించడానికి తల్లిదండ్రులు చాలా వెనకాడుతున్నారు. చిన్నోడే కదా నేర్చుకుంటాడు, చిన్నదే కదా నేర్చుకుంటాడు. నో 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 నీ పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వు అడ్డగించకపోతే చివరికి వాళ్ళు రేపు ఏమవుతారు? మనకి శత్రువులు అవుతారు. నీ పిల్లలు నీకు బ్లెస్సింగ్గా మారాలంటే క్రమశిక్షణలో వారిని పెంచాలి. రెండవ తండ్రి, ఓడిపోయిన రెండవ తండ్రి ఏం చేశాడు ఈయన అంటే సమయం ఇవ్వని తండ్రి. ఈ రోజుల్లో ఎక్కువ మంది తండ్రులు చేసే పొరపాటు ఇది. మొట్టమొదటి తండ్రి ఏలి, సరి చేయని తండ్రి. రెండవ తండ్రి సమూయేలు, సమయం ఇవ్వలేకపోయాడు. ఎవరికి? పిల్లలకి. చూడండి, సామ్యూయేలు ఫ్యామిలీని ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు మచ్చలేనటువంటి సేవకుడు, కెరియర్లో 100% సక్సెస్ఫుల్, బట్ ఫ్యామిలీలో అట్టర్ ఫెయిల్. ఎవరు? సమూయేలు. ఎక్కడుంది ఈ మాట? 1వ సమూయేలు గ్రంథం, బైబిల్ తీసి చూద్దాం. 8వ అధ్యాయం చదువుతున్నా నేను. 1 నుంచి చూడండి. 8:1. సమూయేలు వృద్ధుడైపోయాడు, కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. పెద్ద కొడుకు పేరు యోవేలు, రెండో వాడి పేరు అబియా. 3వ వచనం. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచాలు పుచ్చుకొంచు న్యాయమును త్రిప్పివేశారు. ఎక్కడుంది ఫెయిల్యూర్? ఎక్కడుంది అసలు? ఆయనేమో మచ్చలేనటువంటి సేవకుడు. ఎవరు? శామ్యూయేల్. కెరియర్లో ఆయన మాలాంటి ఒక పాస్టర్, ఒక ప్రాఫెట్. ఇక ఆయన పేరు చెప్తే అమ్మ దేవుడండి, ఆయన దేవుడండి అంటారు. దేవుళ్ళు అంటాడండి. చాలా సంవత్సరాలు జడ్జిగా, న్యాయాధిపతిగా పనిచేశాడు. తర్వాత ప్రాఫెట్గా పనిచేశాడు. రాజుల్ని అభిషేకించినటువంటి వాడు, ద గ్రేట్ ప్రాఫెట్, బట్ ఫెయిల్ ఇన్ హిస్ ఫ్యామిలీ. వై ఎందుకు ఫెయిల్ అయ్యాడు? తండ్రి ఏమో అంత ఇంటిగ్రిటీ, పిల్లలేమో ఏం చేస్తున్నారు? ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నారు, న్యాయాన్ని తిప్పివేశారు. రీజన్ ఏంటో చూడండి. 7వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు, ఈ పేర్లు సర్కిల్ గీసుకోండి, బేతేలునకును 2 గిల్గాలునకును మెస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చాను. మరి ఇల్లు ఎక్కడుంది? ఇల్లు రామాలో ఉంది. ఇక లేచాడంటే చాలు, బ్యాగ్ సంఖ తగిలించుకోవటం, వెళ్ళిపోవటమే. ఈ పిల్లలు బైబిల్ చదువుకున్నారా లేదా, ప్రార్థన చేసుకున్నారా లేదా, క్వైట్ టైం చేసుకుంటున్నారా లేదా అని మొత్తం భార్య మీద వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి మాట పిల్లలు ఎదిగే కొంది వింటారా? మొత్తం 100% దేవుని సేవకి ఖర్చు పెట్టాడు. దేవుడిచ్చిన కుటుంబానికి సమయం ఇవ్వలేదు. ప్రియమైన తండ్రులారా, ఇట్ ఈస్ ఎ గ్రేట్ వార్నింగ్ టు యూ అండ్ మీ. మన అందరికీ ఒక గొప్ప హెచ్చరిక. మీరు ఒక చిన్న కంపెనీలో, చిన్న ఉద్యోగంలో జాయిన్ అయి ఉండొచ్చు, మేనేజర్ లెవెల్కి ఎదుగుండొచ్చు, చాలా హై పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు. సిటీకి వచ్చినప్పుడు ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు, ఉండటానికి సరైన తిండి కూడా లేదు. సమయం గడిచే కొలది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, మెండుగా దీవించాడు. ఈరోజు ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, చాలా హ్యాపీగా జీవిస్తున్నారు. కెరియర్లో సక్సెస్. వాట్ అబౌట్ ఫ్యామిలీ? పిల్లల సంగతి.
పిల్లలకి ఎంత టైం ఇచ్చాం? డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆ ఆవేశంలో, ఆ ఆరాటంలో సమయమంతా దానికి ఇస్తూ, పిల్లలకి భార్యకి ఇచ్చే సమయం సెల్ ఫోన్ తినేస్తుంది టైం. అంతా తిడుతున్నారు ఎవరిని? సెల్ ఫోన్. ఒకసారి ఒక భార్య అడిగింది, అన్నయ్యడక్క అంటే రెండో భార్యతో మాట్లాడుతున్నాడు అంది. నేనేం పాస్టర్, నేనే పెళ్లి చేయాలి, నేను ఎప్పుడు చేశాను పెళ్ళి? ఎక్కడున్నాడు ఆ రూమ్లో రెండో భార్యతో మాట్లాడుతున్నాను. ఎవరా భార్య అంటే ఫోన్. సెల్ ఫోనే ఆయన పెళ్ళాం, నేను కాదు. ఆల్వేస్ హీ స్పెండ్స్ టైమ్ విత్ మొబైల్. ఈరోజు భార్యలందరూ మొబైల్ని ద్వేషిస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి చెందాల్సిన ప్రేమ, వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం ఇదిగో ఎవరికి ఇస్తున్నారు? మొబైల్కి ఇస్తున్నారు. చెక్ చేసుకుందాం మన ఫ్యామిలీస్ని. నా భార్యకి నేను ఎంత సమయం ఇస్తున్నాను, నా పిల్లలకి ఎంత సమయం ఇస్తున్నాను? లోకమంతా సంపాదించుకొని నీ కుటుంబాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? కెరియర్లో లక్షలు కోట్ల రూపాయలు సంపాదించి నీ కొడుకు మారు మనసు పొందకపోతే, నీ కూతురు లోకంలో ఉంటే, పాపంలో జీవిస్తూ ఉంటే ఏం ప్రయోజనం? వన్ డే గాడ్ ఆస్క్ రెస్పాన్సిబిలిటీ. నేను ప్రారంభంలో చెప్పా, వేర్ దెర్ ఈజ్ ప్రివిలేజ్ దెర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు, వాళ్ళని ఎలా పెంచావని దేవుడు నిన్ను అడుగుతాడు. ద లాస్ట్ ఎగ్జాంపుల్, ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సరిగా లేని తండ్రి. సరిచేయని తండ్రి. రెండు, సమయం ఇవ్వని తండ్రి. మూడవది సరిగ్గా లేని తండ్రి. ఈయన ఎవరంటే దావీదు. రిఫరెన్స్ రాసుకోండి, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. దావీదు బత్షెబాతో వ్యభిచారం చేశాడు. అంటే ఈయన మోడల్గా లేడు ఎవరికి? తన యొక్క పిల్లలకి. దావీదు బత్షెబాతో వ్యభిచారం చేసినప్పుడు దావీదు వయసు సుమారు 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, పిల్లలందరూ ఏ ఏజ్లో ఉండుంటారు? టీనేజ్లోకి వచ్చేసారు పిల్లలంతా, మ్యారేజ్ వయసుకి వచ్చేసారు. 11వ అధ్యాయంలో వ్యభిచారం చేశాడు. 13వ అధ్యాయంలో పెద్ద కుమారుడైన అమ్నోను సొంత చెల్లిని రేప్ చేశాడు. వాడిని పిలిచారు, అయ్యి ఎందుకురా ఈ పని చేసావని అడిగే దమ్ముందా? వెంటనే వాడు అంటాడు, డాడీ నువ్వు చేసింది అంటాడు. అంటాడని తెలిసి అందుకని ఒక్క మాట కూడా మాట్లాడాలి. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అబ్షాలోము వీడిని మర్డర్ చేసేసాడు. ఒక రేప్ జరిగింది ఫ్యామిలీలో, ఇంకొక మర్డర్ కూడా జరిగింది. అదే అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తండ్రి సింహాసనం మీద కూర్చుంటే నేను రాజు అవ్వాలనుకున్నాడు. అనుకోవడం మంచిదే, చాలామంది పిల్లల కాంపిటీషన్ ఉంది. తండ్రి చచ్చిపోయిన తర్వాత రాజు అవ్వాలి. వాడు అంటాడు, ఆడెప్పుడు చేస్తాడు తండ్రి, ఆడు చచ్చిందాక నేనాడ ఆగేది? కత్తి తీసుకొని 200 మందిని తీసుకొని తండ్రిని చంపడానికి వచ్చాడు సింహాసనం మీద. తండ్రి పరిస్థితి ఘోరం. కాళ్ళకు చెప్పులు వేసుకునే టైం లేక కొడుకు నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి అడవుల్లోకి ఏమైపోయాడు? పారిపోయాడు. వై ఆ తర్వాత అదోనియాది మరీ ఘోరం. వాడు చాలా ఘోరంగా తిరుగుబాటు చేశాడు అదోనియా గురించి ఒక మాట చదువుతాను చూడండి. 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై, వీడు గర్విష్ఠుడిగా మారాడండి. నేనే రాజు నగుదును అనుకుని రథాలు గుర్రపు రౌతులు తమకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పడు. తండ్రి ముసలోడే పడుకున్నాడు మంచం మీద, నేనే కింగ్ అవ్వాలనుకుంటున్నాడు. 6వ వచనం చూడండి. ప్రతి తండ్రి అండర్లైన్ చేయాలి ఈ మాట. అతని తండ్రి నీవిలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగా చేయదు. మాట అంటే బాధపడతాడేమో, ఆడేమైనా ఫీల్ అవుతాడేమోనని వాడు తప్పు చేస్తున్నా కానీ కనీసం నొప్పి కూడా కలిగించలేదు. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అతడు బహు సౌందర్యము గలవాడు. వాడు అందానికి ఫ్లాట్ అయిపోయాడు బహుశా తండ్రి. వాడు చాలా అందగాడు, చిన్నోడు గారాబం చేశాడు. చివరికి వాడు ఏమో తిరుగుబాటు చేశాడు. 1వ సమూయేలు 7వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు దావీదు. తండ్రి నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యం ఉండినట్లుగా దానిని నీవు ఆశీర్వది. ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ వాక్యం. డేవిడ్ వాజ్ ప్రేయర్ఫుల్. ఎంత చక్కటి ప్రార్థన చేశాడు, ఫ్యామిలీ కోసం అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఏమిటి ఆ ప్రార్థన? తండ్రి నీ దాసునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. దేవుడు ఈ ప్రార్థన జవాబిచ్చాడా? యాడిచ్చాడు? ఒకడు రేపిస్ట్ అయ్యాడు, ఒకడు రౌడీ అయ్యాడు, ఒకడు గోండా అయ్యాడు, ఒకడు తిరుగుబాటుదారుడు అయ్యాడు. గాడ్ నెవర్ ఆన్సర్ ద ప్రేయర్ ఆఫ్ డేవిడ్. వై? ప్రార్థన చేస్తే సరిపోదు, మోడల్ లైఫ్ ఉండాలి. అర్థమైందా? నువ్వు మాదిరిగా ఉండకుండా ఎంత ప్రేయర్ చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాదు అంటానికి డేవిడ్ లైఫ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. 7వ అధ్యాయంలో అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. 11లో వ్యభిచారం చేశాడు, 13లో రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, ఆ తర్వాత తిరుగుబాట్లు జరిగాయి.
ఎంత గందరగోళం అంటే ఆ పిల్లల మూలంగా ఎంత బాధపడ్డాడు. దానికి కారణం ముందు ఆయన మోడల్గా లేడు. బైబిల్ మూసేయండి. చివరిగా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి పోలీస్ క్వార్టర్స్లో ఒక బర్త్డే మీటింగ్ స్పీకర్గా పిలిచారు నన్ను. వెళ్ళాను. అంతా పోలీసులే, ఆడ కూర్చున్న వాళ్ళంతా పోలీస్ క్వార్టర్స్ కూడా అందరు పోలీసులే వచ్చారు. నేను ఫ్యామిలీ గురించి ఇట్లా పిల్లల గురించి చెప్తా ఉన్నా. పిల్లలు దేవునిలో ఎదగాలంటే మనం మాదిరిగా ఉండాలని చెప్తా ఉన్నా. మీటింగ్ అంతా అయిపోయింది. ఒక పోలీస్ ఆయన వచ్చాడు నా దగ్గరికి. సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అన్నాడు. ఏంటనన్నా? లేదు సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అన్న. అది ఏంటో చెప్పవయ్యా అన్న. లేదు సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అన్నాడు. అరే విషయం ఏంటో చెప్పయ్యా అన్న. అదే సార్ ఇందాక మీరు చెప్పారు కదా సార్, పిల్లలు బాగుండాలంటే మనం బాగుండాలని. నా స్టోరీ చెప్తా వినండి సార్ అని. ఏంటి నీ స్టోరీ? ఒకరోజు ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చారు. రాగానే ఈ పోలీస్ ఆయన కొడుకు టీవీలో సినిమా పెట్టి చూస్తున్నాడు. పిచ్చి కోపం వచ్చింది. ఎవరి మీద? కొడుకు మీద. కొడుకు టీనేజ్లో ఉన్నాడు. అరే ఇప్పుడే గారా ఎక్కడికెళ్ళి వచ్చాం? చర్చికి వెళ్ళి వచ్చాం. ఎంతలోనే సినిమా దొరికిపోతే ఏమైందిరా? వెంటనే వాడు అన్నాడు, డాడీ పోయేటప్పుడు నువ్వెందుకు చూసా డాడీ సినిమా అన్నాడు. నువ్వు పోయేటప్పుడు చూసా, నేను వచ్చిన తర్వాత చూసా. నా నోరు పడిపోయింది సార్ అన్న. మీరు చెప్పింది కరెక్టే సార్. మన పిల్లలు సరిగ్గా ఉండాలంటే ముందు మనం సరిగ్గా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.